ఏంటి చూస్తున్నావు? వాడు మనోడు, మన పిల్లోడు, వాడు సామాన్యుడు కాదే. నా ఒంటి మీద ఒకటి చేయబడిందో లేదో పులి బిడ్డలో కొట్టాడు. చూడ్డానికి పిల్లిలో ఉన్న పులి బిడ్డేవాడు. నాకు ఎన్టీఆర్ బొబ్బులి పులి సినిమా గుర్తొచ్చింది. కుమ్ము వదిలేశాడు. చూడ్డానికి బక్క పీనుగులా ఉన్నాడు అనుకుంటూ. కానీ వాడికి నా అంత కండ బలం లేకపోయినా గుండె బలం ఎక్కువే. నువ్వు చూసుండాలి. వాడికి నా మీద ప్రేమ ఎక్కువే. మంచోడే, నా పెంపకం అలాంటిది. మరి ఇదిగే ఎక్కడే వాడు? పైనున్నాడు. ఏం కూర ఈరోజు? చేపల కూర. చేపల కూర అంటే వాడికి ఇష్టమే. వెళ్ళి పిలు, నా చేత్తోనే తినిపిస్తాను. లేదు, వాడు 7 గంటలకి తిని పడుకున్నాడు. బిడ్డ ఫైట్ చేసి అలిసిపోయి ఉంటాడు. రేపు పీలర్కి వెళ్ళాలి, త్వరగా లేపు. కృష్ణ, కృష్ణ, ఏంటమ్మా ఎందుకు అలా అరిచావు? చూడు అక్క, నా కల్లో ఒక ఆడది మినుగుట్లు వేసుకుని నాలుగు బయటికి పెట్టి చంద్రముఖి సినిమాలో జ్యోతిక లాగా ఉరేసుకుందాం రారా రారా అని పిలుస్తుంది అక్క. సమయానికి నువ్వు వచ్చావు. తొందరగా పెళ్లి చేసేయాలరా, లేకపోతే నువ్వు ఇలాంటి పీడకలలు కంటుంటావు. ఒరే తాతారావు, రేపు ఉదయం హిట్లర్ పీలర్ వెళ్తున్నాడు. ఆయన వచ్చేలోగా నేను కృష్ణ వెళ్ళి నాన్నను చూసొస్తావా? సూపర్ ఐడియా అక్క, అదిరిపోయింది. ఏంట్రా ఈడు ఇలా అయిపోయాడు? అక్క, మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. రే రే, అమ్మా, మనం బస్సులో వెళ్తే హిట్లర్ వచ్చేస్తాడు. స్కూటర్లో వెళ్ళి షార్ట్ కట్ లో త్వరగా వచ్చేద్దాం. కరెక్ట్, అలాగే వెళ్దాం. అన్నం అంతా కింద పడిపోయింది, ఇంకో ప్లేట్ తీసుకురానా? నాకొద్దమ్మా, మావేనే మెక్కమను. ఎవరో ఒకరు తిని త్వరగా పడుకోని లేవండ్రా. తొందరగా కానివ్వండ్రా, రేపు పొద్దున్నే వెళ్ళాలి. పడుకోరా. అల్లుడు ఇక్కడ కూర్చో. మామూలుడు కాదు అల్లుడు, తాతను చూసే వంకతో జనం చూడడానికి పోతున్నావు కదా. కడుపులో కాలుతుంది, 2 ముద్దలు తిందాం అనుకుంటే ప్లేట్ ఇసిరేసావు కదరా హిట్లర్ లాగా. ఎంతైనా ఆయన కొడుకువే కదా, బుద్ధులే. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్